భారతదేశంలోని మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతి బాలాజీ ఆలయం ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన దేవాలయంగా పేరుగాంచింది. ఈ ఆలయానికి ప్రతి నెల 300 నుంచి 400 కోట్ల రూపాయల విరాళాలు వస్తాయి. ఈ ఆలయం యొక్క మొత్తం ఆస్తి విలువ అక్షరాల 5 లక్షల కోట్ల రూపాయలు. ఇది ప్రపంచంలోని ఎన్నో దేశాల బడ్జెట్ కంటే చాలా ఎక్కువ. ఆలయం దగ్గర 11 టన్నులకు పైగా బంగారు నిల్వ ఉంది. ఇందులో 1000 కిలోల బంగారు కిరీటం, 2.5 టన్నుల బంగారు కవచం మరియు వేల సంఖ్యలో బంగారు ఆభరణాలు ఉన్నాయి. కానీ ఇంత భారీ సంపద ఉన్నప్పటికీ ఇక్కడ కొలువై ఉన్న సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని అప్పుల ఊబిలో ఉన్న దేవుడిగా ఎందుకు భావిస్తారు? ఆ కథ వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? ఇది కేవలం సంపదకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఈ ఆలయం అంతు చిక్కని, ఒళ్ళు గగురు పొడిచే రహస్యాలకు ప్రసిద్ధి. ఇక్కడ జరిగే కొన్ని అద్భుతాలు సైన్స్కి కూడా అందవు, మానవ మేధస్సుకు కూడా దొరకవు. ఇక్కడ విగ్రహం మనిషి చెక్కింది కాదు, అది స్వయంభువు, అంటే దానంతటా అదే వెలసింది అని నమ్ముతారు. గర్భగుడిలో ఎప్పుడూ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత ఎప్పుడూ 20 డిగ్రీల సెల్సియస్ గానే మెయింటైన్ చేస్తారు. అయినా సరే ఆశ్చర్యకరంగా స్వామివారి విగ్రహానికి చెమటలు పడుతూనే ఉంటాయి. పూజారులు ఆ చెమటలను ఎప్పటికప్పుడు పట్టు వస్త్రంతో తుడుస్తూనే ఉంటారు. అంతేకాకుండా విగ్రహానికి గంధపు లేపనం రాసినప్పుడు స్వామివారి హృదయంపై అమ్మవారి ఆకృతి స్పష్టంగా కనిపిస్తుంది. అసలు ఈ విగ్రహం వెనుక ఉన్న నిజమేంటి? మరో షాకింగ్ విషయం ఏంటంటే విగ్రహం వెనుక భాగాన్ని చూడడం ఎవరికీ అనుమతి లేదు. విగ్రహం వెనుక గుప్తంగా కొన్ని స్వరంగాలు ఉన్నాయని ప్రచారం ఉంది. 1937లో ఒక యువ పూజారి విగ్రహం వెనక్కి వెళ్లారట. అక్కడ ఆయన చూసిన దృశ్యం ఆయన్ను షాక్కి గురిచేసింది. అసలు అక్కడ ఏముంది? ఇక తిరుపతి లడ్డూ విషయానికి వస్తే ఇక్కడ ప్రతిరోజు 3 లక్షల నుంచి 5 లక్షల లడ్డూలు తయారవుతాయి. విచిత్రం ఏంటంటే అన్ని లడ్డూల రుచి, బరువు 1 గ్రాము కూడా తేడా ఉండదు, సమానంగా ఉంటాయి. కానీ మీకు తెలుసా, ఈ లడ్డూ తయారీకి ఆలయానికి వాడే ప్రతి వస్తువు ఆలయానికి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రహస్య గ్రామం నుంచి వస్తుంది. ఆ గ్రామంలోకి బయట వ్యక్తులకు ప్రవేశం లేదు. ఈ రోజు వరకు అక్కడికి ఎవరూ వెళ్లలేకపోయారు. ఇక్కడ మిస్టరీలు ఇంతటితో అయిపోలేదు. స్వామివారి ముందు వెలిగే ఒక దీపం గత 1000 సంవత్సరాలుగా ఆరిపోకుండా వెలుగుతూనే ఉంది. అందులో నూనె ఉండదు, వత్తు ఉండదు. మరి అది ఎలా వెలుగుతోంది? అలాగే భక్తుల తలనీలాలు సమర్పించడం వెనుక కూడా ఒక పెద్ద కారణం ఉంది. షాకింగ్ విషయం ఏంటంటే వెంకటేశ్వర స్వామి విగ్రహానికి ఉన్న జుట్టు అసలైనది. అది వేల సంవత్సరాల నాటిదైనా ఇప్పటికీ చిక్కుపడదు, రాలదు. ఇది సైన్సా లేక మన ఊహకు అందని అద్భుతమా? అసలు ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, ఎప్పుడు కట్టారు? దీనికి సమాధానం చరిత్రకారుల దగ్గర కూడా లేనేలేదు. 1987లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI కార్బన్ డేటింగ్ ద్వారా ఆలయ వయస్సు తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అకస్మాత్తుగా వారి పరికరాలన్నీ పనిచేయకుండా పోయాయి. ఈ ఆలయం తన రహస్యాలను బయటపెట్టకుండా తనను తాను కాపాడుకు